ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని కేంద్ర పరిశ్రమ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా తోడుగా ఉంటామన్నారు. తన సొంత ట్రస్ట్ అయిన భూపతిరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల విరాళం ప్రకటించారు. వారి పిల్లల చదువులకు బీజేపీ సహాయం చేస్తుందని తెలిపారు. పాకిస్తాన్ కి ప్రధానమంత్రి మోదీ సరైన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట బీజేపీ నాయకులు కుట్టుబోయిన బ్రహ్మానందం, మందాకిరణ్, కందుకూరి సత్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద, హిందూ పర్యాటకులను టార్గెట్గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. స్థానిక జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కందుకూరి సత్యనారాయణ గారు, కమల గారు, భర్త గారు, మేమంతా కలిసి వేళ వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులని, భార్య బిడ్డలను కూడా కలవడం జరిగింది. అదే కాశ్మీర్లో హిందూ పర్యాటకులను దాడిగా చేసుకుని మీ మతం ఏంది అని అడిగి పైశాచికంగా హతమార్చినటువంటి సంఘటన నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది, 35A రద్దు చేయడం జరిగింది, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపించడం జరిగింది, ప్రశాంత వాతావరణం నెలకొంది కాశ్మీర్లో, పర్యాటకుల సంఖ్య పెరిగింది ఇవాళ కాశ్మీర్లో. కాబట్టి అటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రేరేపించడం ద్వారా, పర్యాటకుల మీద దాడి చేయడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం పాకిస్తాన్ చేసింది. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్లో పర్యాటకుల సంఖ్య పెరిగింది. కేవలం మోడీ గారి కారణంగా ఇది సాధ్యమైంది. అయితే పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని సృష్టించి కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్వహించింది. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చడం ద్వారా, ఉగ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ యుద్ధ చర్యలకు పాల్పడతాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఏదైతే ఉందో పీఓకేని కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ ఈ కార్యక్రమాలకి పాల్పడతాం. గతంలో అనేక సార్లు బుద్ధి చెప్పడం జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు.
కార్గిల్ యుద్ధం పేరు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగి భారతదేశం యొక్క ఎకానమీ బాగుంది. ఈ భారతదేశం ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు, ఆర్థికంగా పరిపుష్టతగా తయారవుతున్నటువంటి భారతదేశాన్ని ఎదుగుదల సహించలేనటువంటి కొన్ని దేశాలు కూడా ఇవాళ పాకిస్తాన్ తెర వెనుక నుండి ప్రోత్సహిస్తున్నాయనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదే ప్రధానమంత్రి గారు ఒక ధైర్యమైనటువంటి సాహసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేవలం 26 మంది ప్రాణాలే కదా పోతా అనేటువంటి విషయంలో ఆయన వదిలేయకుండా పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యతలు ఇచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల శిబిరాలు అయితేనో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే డ్రోన్లు ప్రయోగించడం పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో నిన్నటి నుండి కూడా పెద్ద ఎత్తున భారత్ ప్రతిఘటన చర్యలకు దిగడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షా గారు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు 35A రద్దు చేసినప్పుడు అమిత్ షా గారు ఒక విషయం చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో అంతర్భాగం అవ్వాలనేటువంటి విషయాన్ని పదే చెప్పడం. మరి ఏదైతే పీఓకోని కేంద్రంగా చేసుకున్నటువంటి ఉగ్రవాద దాడులు ఉన్నాయో రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సహించేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ చిత్తు చేయడం ద్వారా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థకి సంబంధించిన బడ్జెట్ కూడా ఇవాళ పాకిస్తాన్ దేశ బడ్జెట్ కలిగి పాకిస్తాన్ని పరదోవడం, పాకిస్తాన్ అంత చేయడం భారతదేశానికి ఇవాళ పెద్ద సమస్య కాదు. కాబట్టి యుద్ధాలు పరిష్కారం కాదు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేటువంటి భారతదేశం యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చేతకాంతరంగా లోకుగా చూస్తే మటుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించేటువంటి ప్రసక్తి లేదనేటువంటి మనందరూ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నప్పుడు మనంన్నిటికీ అతీతంగా వారు హిందువులని చంపడం జరిగింది. హిందువులు మాత్రమే చంపారు, ఇది పరాకాష్ట. కాబట్టి ఇంకా భారతదేశం ఇక మాత్రం కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, అదేవిధంగా ఈరోజు మురళీ నాయక్ అనేటువంటి ఒక సైనికుడు సత్యసాయి జిల్లా ఇవాళ పాకిస్తాన్ భారత్ జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఆయన చనిపోవడం జరిగింది. తప్పనిసరిగా వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబం దగ్గర కూడా వెళ్ళి వారి కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సమాధానం వచ్చే వరకు కూడా అవసరమైతే ఏ స్థాయిలో కన్నా కూడా వెళ్ళడానికి భారతదేశం సిద్ధంగా ఉంటుంది. సార్, ఈ మధుసూదన్ రావు కుటుంబానికి వాళ్ళ పిల్లల చదువులు కానీ అదేదన్నా మీరు మీ ట్రస్ట్ ద్వారా కానీ ఇంకేదైనా వేరే ద్వారా కానీ? ఇప్పుడే వారి పాప సీనియర్ ఇంటర్ అయిపోయింది. కర్ణాటక ఎంట్రన్స్ టెస్ట్ రాసింది ఇంజనీరింగ్ సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో వేరే నిజమైన కళాశాలలో చదివించాలనేటువంటి అభిప్రాయాన్ని నేను చెప్పినప్పుడు ఆవిడ నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, పిల్లల్ని నేను వదిలి ఉండలేను, బెంగళూరులోనే కావాలి ఏర్పాటు అని ఆవిడ అడగడం జరిగింది. తప్పనిసరిగా బెంగళూరులో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ సీట్కి సంబంధించి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నేను తీసుకున్నాను.